ఆమె ఇంతకుముందు ఎవరో చెప్పారు మనోళ్ళు. అంటే ఆమె ఇన్స్టా చూసినవన్నీ కూడా శివుడికి సంబంధించి అవును, అలా అనుకుని తీసుకున్నారా లేదంటే తీసుకున్న తర్వాత తెలిసిందని మీకు అది? ఈ అమ్మాయిని తీసుకుంటున్నాం అని చెప్పి నాకు పంపించారు, ఈ అమ్మాయిని ఓకే చేసామనేది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందని ఇన్స్టా చూసినప్పుడు తనవన్నీ కనపడ్డాయి నాకు. ఓకే, నేను షాక్. అంటే దిగంగన ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు ఫెమిలియర్ ఫేస్లు అనుకుంటాం కదా జనరల్గా. దిగంగన అంటే చేసింది ఒక 2-3 సినిమాలు చేసింది తెలుగులో, బట్ వై స్పెసిఫికల్లీ ఆ రోల్కి దిగంగన అని ఎందుకు అనుకున్నారు? తను ఒక డాక్టర్ బ్యాక్ డ్రాప్తో పాటు ఒక ఫార్మటికల్ కంపెనీలో ఒక మెయిన్ పొజిషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తుంది. దానికి ఒక ఫేర్, దానికి ఒక అది స్టేచర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం తను ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అన్నిటికీ సింక్ అవ్వాలి, ట్రెడిషనల్ డ్రెస్కి సింక్ అవ్వాలి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు 2-3 పేర్లు అనుకున్నారు. నాట్ ఓన్లీ దిగంగన, వీ గాట్ సమ్ 2-3-4 నేమ్స్. వెన్ విజయ్ కుమార్ అని తన పిఆర్ చూస్తే తను అర్బాస్కర్ డేట్స్ తనే తీసుకొచ్చారనుకుంటా. తన దగ్గర ఉన్న వాళ్ళలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ టీమ్ చూస్డ్ అనమాట. చూసి నా దగ్గర చెప్పినప్పుడు నాకు అది పంపించినప్పుడు ఇవన్నీ చూసి ఇట్స్ లైక్ అదే చెప్తా డెస్టినీ. అదే మొత్తం రాసి ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో శివభక్తులు అనేది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉన్నా కూడా ఇన్స్టాలో ఎవరో బెటరు, అవి పర్సనల్గా ఉంచుకుంటారు. కానీ ఎంతవరకు గ్లామ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కానీ ట్రెడిషనల్ ఫొటోస్ ఇవి అప్లోడ్ కూడా చేయరు. No, in fact, so many people in Bombay, especially my PR and all, they keep telling me that, Dikhangna, your Instagram is so spiritual. Like if you go, it's my ma, papa, then I'm going to one temple, then I'm going to another temple. She's like, listen, get time, she will go to some temple. She spent with family, లేకపోతే టెంపుల్, ఇవి రెండే నాకు తెలిసినంత వరకు. అని అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా అంటే చాలా అంటే పర్టిక్యులర్గా ఈ సినిమా చెయ్యాలి, మంచి సినిమా చేయాలి, ఇంత స్పేస్ తీసుకుంటూ వస్తుంటారు కదా. అంటే మరి మీ మైండ్లో ఇప్పుడు ఈ సినిమా ఓకే చేయడానికి ముందు ఎన్ని కథలు మీరు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ ఐ మీన్ మా దగ్గరికి ప్రొడ్యూసర్ లేని కథలు వస్తాయి, అవును, ప్రొడ్యూసర్తో కథలు వస్తాయి. లేదంటే ఈ లైన్ అనుకుంటున్నాం ఎలా ఉంది వినండి అంటారు. కొన్ని వచ్చేసి హారర్ అని వస్తే హారర్ వద్దండి అని చెప్తాను, లేదంటే ఇంకోటి చెప్తే నేను ఈ జోనర్ చేస్తాను ఇలా. అంతే కానీ కథని వేసి రిజెక్ట్ అని, లేదంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇది నాకు సెట్ అవ్వదండి. అదే ఇక ఇలాగా కొన్ని మనం అనుకోం. మేబీ ఒక 10-15 వరకు నేను హిడింబా తర్వాత విన్నా. కానీ అందులో ఏంటంటే ఒక సేమ్ హిడింబా లాగా ఉందనో లేదా ఇంకో పాయింట్ కొన్ని దానివల్ల ఈ టైం అంటే డార్లింగ్ నాకు స్పెషల్గా ఏంటంటే నా మీద ఎవరైనా ఒక రూపాయి పెడితే రూపాయి రావాలని కోరుకోను. నేను రూపాయి వచ్చేస్తే చాలనుకుంటాను. నా ప్రొడ్యూసర్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఎంత వస్తుంది అన్నది పక్కన పెడితే మనం చేసింది మంచి సినిమా ఒక 10 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా అరే మంచి కథరా, భలే కథలరా అనే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి అనే దాంట్లో నేను నమ్ముతా. దాని తోడు ఓంకారాన్ని కూడా అదే అంటే నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు.